ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఎస్, తెనాలి రామలింగడు గురించి మనము తెలుసుకుందాం. అసలు తెనాలి రామలింగడు ఎక్కడ ఉండేవాడు రేయాన్ష్? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరేంటి? శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉండేటువంటి ఆస్థాన కవులను అష్టదిగ్గజములు అంటారు. తెనాలి రామకృష్ణుడు కూడా ఒకడు అందులో. అయితే ఇక్కడ తెనాలి రామలింగడు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది మన తెలుగు లిటరేచర్ లోపల. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ తెనాలి రామలింగడు లేని స్టోరీస్ మనం ఊహించుకోలేము, అంత బాగుంటాయి అన్నట్టు. హాస్యం అంటే తెనాలి రామలింగడు గురించే తెలుస్తుంది అన్నట్టు. మరి అలాంటి తెనాలి రామలింగడు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం లోపల కవిగా ఉన్నాడు కదా ఆయనే. మరి ఆయన ఉన్నప్పుడు కొన్ని అనేకమైనటువంటి సమస్యలు రాయలవారి దగ్గరకు వచ్చినాయి. అలాంటి సమస్యలను, అట్లాంటి కఠినమైనటువంటి జటిలమైనటువంటి ప్రశ్నల రాయలవారు అడగడమో లేకుంటే రాయలవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు అడగడమో చేస్తూ ఉంటే తెనాలి రామలింగడు తన హాస్యంతో, తన సమయస్ఫూర్తితోటి, తన చతురతతోటి ఏ విధంగా వాటికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు అనేటువంటిది మనము తెలుసుకుందాం. ఈ కథలన్నీ కూడా తెనాలి రామలింగడి కథల నుంచి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? రైట్, మరి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ కదా. విజయనగర సామ్రాజ్యమును శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నారు. ఈరోజు మనము ఆ సభలో జరిగినటువంటి కథ ఏంటో విందాం. ఒకరోజు సభ ముగియడంతో రాజుగారు తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. చిన్నగా తనకి నిద్ర పట్టింది. ఆ నిద్రలో మన మహారాజు అయినటువంటి కృష్ణదేవరాయలకు ఒక కల వచ్చింది. కల వచ్చి మధ్యలోనే ఆయనకు ఏదో చటక్కున దోమ గుట్టేసరికి కళ్ళు తెరిచిండు. కళ్ళు తెరిచే వరకు ఆయనకు వచ్చిన కళ మర్చిపోయిండు. సగమే గుర్తుంది ఆయన కళ. చటక్కున లేచి ఆలోచించసాగాడు. ఎంత ఆలోచించినా తనకి చివరికి ఏం జరిగింది అనేటువంటి సమాధానం, ఆ కళలో ఏం జరిగింది అనే సమాధానం రాలేదు. మంత్రిని పిలిచి రేపు అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. తర్వాత ఒకరోజు ఉదయాన్నే మార్నింగే ఏం చేసిండట మంత్రి, వెంటనే చాటింపు వేయించండు. ఈరోజు రాజుగారి సభలో అత్యవసర సమావేశం ఉంటుంది, అంటే అర్జెంట్ మీటింగ్ ఉంటుంది, అందరూ రావాలి అని చెప్పి అందరినీ పిలిచాడట. అక్కడ ఉన్నటువంటి కింగ్డంలో ఉండేటువంటి, అంటే ఆ కింగ్డంలో ఈ రాజు దగ్గర పనిచేసేటువంటి అష్టదిగ్గజ కవులు, తర్వాత రాజులు, ఇంకా ఊర్లో ఉండేటువంటి కొంతమంది వాళ్ళని అందరినీ పిలిచాడట. అప్పటికే సభకు విచ్చేస్తున్న సభ్యులు, ఆస్థాన కవులు అందరూ రాజుగారు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో ఏమో, మనకి ఎన్ని తిప్పలు వస్తాయో అని ఎంతో కంగారు పడుతూ రాజుగారి కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే అక్కడికి అందరితో పాటుగా మన తెనాలి రామలింగడు కూడా మహారాజుకు ఎలాంటి సందేశం వచ్చిందో ఈసారి ఎలా తీర్చాలో అని ఆలోచిస్తుండగానే మహారాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు సభకు విచ్చేసి సింహాసనంపై కూర్చున్నారట. సభ ప్రారంభమైంది. అందరూ రాజుగారు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో ఉత్కంఠతోటి, టెన్షన్ ఫేసెస్ తోటి ఎదురు చూస్తున్నారు, ఏం చెప్తాడు ఈసారి రాజు అని చెప్పి. రాజుగారు సభకు నమస్కారం అని తెలిపి సభికులందరితో పాటుగా, నిన్న రాత్రి నాకు ఒక చిత్రమైన కళ వచ్చింది, మధ్యలోనే నేను లేచాను. ఆ కళ చివరికి ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. రాజుకు వచ్చినటువంటి కళ మధ్యలోనే కళ్ళు తెరిచేసరికి ఆ ఎండింగ్, కళ మంచి కళనా చెడ్డ కళనా తెలియదు, కానీ ఆ కళకు ఎండింగ్ ఎవరైతే మంచిగా చెప్తారో వాళ్లకు నేను ఒక డైమండ్ మూట ఇస్తాను అని చెప్పాడట. నన్ను సంతోషపరిచే ముగింపు ఎవరైతే చెప్తారో వారికి నేను ఒక వజ్రాల మూట బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. ఇక నాకు వచ్చిన కళను వినండి అని ఈ విధంగా చెబుతాడు. ఏం కళ అంటే, మన విజయనగరంలో ఒక దొంగ వచ్చాడు. కళలో దొంగ వచ్చి ప్రజల దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఎన్నో వస్తువులతో పాటుగా గుడిలో, బడిలో, అన్ని చోట్ల ఏం చేశాడట అంటే ఏది కనబడితే అది దోచుకొని వెళ్తూ ఉన్నాడట.
ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఆ దొంగ మెడలో ఒక చైన్ ఉంది. ఆ చైన్ వేసుకుంటే దొంగ కనిపించాడు. ఇన్విజిబుల్ చైన్ ఉంది ఒక దొంగ, అయితే అది వేసుకుంటే ఏమవుతాడట అంటే ఎవరికి కూడా కనిపించాడట. దాన్ని మెడలో వేసుకుంటే మాయమవుతాడు. అలా వాడు ఎవరికి కనిపించకుండా దొంగతనాలు చేస్తున్నాడు. అందుకని వాడిని ఎవరు పట్టుకోలేకపోయారు. తర్వాత వాడు మన రాజమందిరానికి వచ్చి అంతఃపురంలో ఉన్న అందరి నగలు కూడా దోచుకుంటున్నాడు. ఇప్పుడు వాడి కన్ను మన ఖజానాపై పడింది. నిజంగానా ఇది? కలలో. కాబట్టి ఇప్పుడు మన ఖజానాని వాడు కొల్లగొట్టకుండా వాడిని ఎలా పట్టుకుంటారో చెప్పిన వారికి ఆ వజ్రాల మూటను బహుమతిగా ఇస్తాను అని చెబుతాడు. కలలో రాజు దగ్గరికి వచ్చినటువంటి దొంగను ఎవరైతే పట్టుకొని రాజుకు అప్పగిస్తారో లేకుంటే శిక్ష పడేటట్టు చేస్తారో వారికి బంగారు మూటను వజ్రాల మూటను ఇస్తానని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు. అప్పుడు సభలోని వారందరూ చాలా రకరకాలుగా ఆలోచించి అలా మాయమయ్యేవాడిని ఎలా పట్టుకుంటాం, అది అసాధ్యం అని రాజుగారికి ఏమి చెప్పాలా అని తెల్ల మొహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. మరి రాజుకి ఎదురుగా చెప్తారా? అప్పుడు రాజుగారు త్వరగా చెప్పండి మీరేం చేస్తారా అని చాలా ఆతృతగా ఉంది అని అనగానే సభలో ఉండే వారందరూ ఒక్కసారిగా ఒకటేసారి ఏమన్నారట అంటే ఆ దొంగను పట్టుకోవడం అసాధ్యం మహారాజా, అది ఎవరికి సాధ్యం కాదు అని చెప్తారు. అప్పుడు రాజుగారు కోపంగా ఒకవేళ ఇది నిజంగా జరిగితే కూడా ఇలానే చేస్తారా? మీరు ఏం చేస్తారో తెలీదు, నాకు సమాధానం కావాలి, లేకుంటే మీ అందరికీ శిక్ష విధిస్తాను అని చెబుతూ ఏం తెనాలి రామలింగ కవి మీకేమైనా సమాధానం తెలుసా అని అడిగాడు. చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు రామలింగ కవి మహారాజా నేను మీకు సమాధానం చెబుతాను వినండి అంటూ మహారాజు మన రాజమందిరంలోని ఎలాంటి కిటికీలు లేని చీకటి గదిలో మన ఖజానాను పెట్టి దానికి గట్టి కాపలాన్ని ఏర్పాటు చేశామని దాన్ని ఎవరు కొల్లగొట్టలేరని అందరికీ ప్రచారం చేస్తాము. ఆ విషయం ఆ దొంగ తెలుసుకొని ఆ రోజు వాడు ఖచ్చితంగా దొంగతనానికి వస్తాడు. చీకటి పడగానే మనం ఆ చీకటి గది తలుపులు వేసేస్తే ఆ దొంగను మనం బంధించవచ్చు అని చెబుతాడు. ఆ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు రాజుగారు రామలింగ కవి గారు మీరు చెప్పిన సమాధానం మాకు తృప్తికరంగా లేదు, నాట్ సాటిస్ఫాక్టరీ. ఆ దొంగ మెడలో ఉన్న మాలనంత వరకు వాటిని ఎలా పట్టుకోగలమో వివరణ ఇవ్వండి అని అడుగుతాడు. వెంటనే రామలింగ కవి చెప్తాను మహారాజా, మీరు చెప్పిన దాని ప్రకారం ఆ దొంగ తన మెడలో మాల వేసుకొని అదృశ్య రూపంలో దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, మాల వేసుకుంటే వాడు మాత్రమే కనబడడు, కానీ వాడు దొంగతనం చేసే వస్తువులు కనిపిస్తాయి. అలాగే వాడు గోడల్లోంచి వేసిన తలుపుల్లోంచి నేరుగా వెళ్ళలేడు. కాబట్టి వాడు ఎవరి ఇంటిలోనైనా దొంగతనం చేయాలంటే పగటిపూట అదృశ్య రూపంలో వారి ఇంట్లోకి వెళ్ళి దాక్కొని రాత్రి అయ్యాక దొంగలించి తర్వాత రోజు ఎవరు లేని సమయంలో తిరిగి మామూలు రూపంలోకి వచ్చి పారిపోతున్నాడు. కాబట్టి వాడిని పట్టుకోవాలంటే వాడు ఎటు వెళ్లకుండా బంధించి ఉంచాలి. కాబట్టి ఒక నకిలీ ఖజానాని ఆ చీకటి గదిలో పెట్టి దాని గురించి అందరికీ తెలిసేటట్లు చేస్తే ఆ దొంగ కూడా తెలుసుకొని ఖచ్చితంగా దొంగతనానికి వచ్చి ఇరుక్కుపోతాడు. మనం ఆ గది తలుపులను కొన్ని రోజుల పాటు తీయకపోతే వాడు ఆకలితో అక్కడే చస్తాడు. మహారాజా ఇది నా ఆలోచన. మహారాజా అని చెప్పడంతో సభ అంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోతుంది. అంతే కదా? వెంటనే మహారాజు గారు భలా రామలింగ కవి, మీకు మీరే సాటి, మీరు చెప్పిన సమాధానం విని మాకు చాలా ఆనందంగా ఉంది. మా కళకి మంచి ముగింపు ఇచ్చినందుకు తీసుకోండి వజ్రాల మూటని అని రామలింగడికి ఇస్తారు. మరొకసారి సభికులందరూ కూడా రామలింగ కవిని చూసి అసూయపడతారు. మన రామలింగడు మాత్రం వజ్రాల మూటను తీసుకొని సంతోషంగా తన ఇంటికి వెళ్తాడు. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఏవైనా కూడా రామలింగడి కవిడికే వస్తాయి. ఎందుకంటే ఆయన చాలా టాలెంటెడ్. ఎందుకంటే ఆయనకు తాతాచార్యుడు స్టోరీ కూడా చెప్తాను, మధ్యలో వస్తుంది ఎప్పుడైనా. ఓకేనా? రైట్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.